ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఈ 14వ దినం కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షగా కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆస్వాదించి ఇదిగో నీ శిలువ ధ్యానాల్లో మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 13 రోజులు కూడా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ఇదిగో తండ్రి 14వ దినంలో కూడా తండ్రి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి ఇదిగో తండ్రి ఎన్నికలేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కలిసిందండి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్న దినము కూడా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు తన సంకల్ప చొప్పున మరి భూమిని తయారు చేశాడు. ఆ భూమిని మరి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు తన ప్రధాన దూత అయిన లూసిఫరు ఆయనతో యుద్ధము చేసి ఓడిపోయి మరి ఆ భూమిని సముద్రంలో పడేసినట్టుగా మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఆదికాండంలో ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథము బైబిల్లో స్టార్టింగ్ అంటే బిగినింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు వరకు మనం చూసిన బట్టి చూస్తే ఇప్పుడు ఈ మాటను రాస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే. ఎవరంట? మోషే రాస్తూ ఉన్నాడు. అయితే ఈ మోషే ద్వారా దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటే, నేను చేసిన భూమి నిరాకారముగా ఉంది అంటున్నాడు. హల్లెలూయా. మరి చేసిన భూమి నిరాకారంగా ఉందంటే అంతకుముందు భూమి గురించి ఎవరి ద్వారా మాట్లాడాడు? నిజంగా చూస్తే ఏబు భక్తుడితో అంటే దావీదు భక్తుడితో దేవుడేమన్నాడంటే, అయ్యా నేను భూమిని చేశాను, సముద్రం మీద పునాది వేశాను అని కీర్తనకారుడైన దావీదుతో మాట్లాడాడు. అలాగే చూస్తే ఏబు దగ్గరికి వచ్చేటప్పటికి ఏబుతో అంటున్నాడు ఆయన, ఇదిగో నేను ఆ సముద్రం మీద పునాది వేసిన భూమికి నేను స్తంభాలు కట్టాను అంటున్నాడు. ఇది ఎవరితో మాట్లాడాడు? ఏబుతో మాట్లాడుతున్నాడు. అలాగే మళ్ళీ కీర్తనాకారుడితో అంటున్నాడు, నేను అంటే దావీదుతో ఆ భూమి ఎన్నడూ కదలకుండా నేను దాని మీద స్తంభాల మీద నిలబెట్టాను అని చెప్పాడు. అక్కడి నుంచి యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఈ యెషయా ప్రవక్తతో ఆయన ఏమంటున్నాడంటే,
ఆ భూమి మీద నేను ఏం చేశాడంట, నివాస స్థలముగా చేశాను అంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తులందరూ కూడా ఒకే కాలంలో ఉన్నవారు కాదు, ఒకే తరములో ఉన్నవారు కాదు. తరాలు మారిపోయినాయి, యుగాలు మారుతున్నాయి. అలాంటి సందర్భంలో ఒకసాట ఈ బైబిల్ గ్రంథం కూర్చొని ఒక వ్యక్తే ఒక కథలాగా రాసినది మాత్రం కాదు. మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. అలా ఉన్న సందర్భం కాదు. అయితే ఇక్కడ కాలాన్ని బట్టి, యుగాన్ని బట్టి, సందర్భమును బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే అని ఒక మనిషి తన ఆలోచన చొప్పున, తన ఊహను చొప్పున రాసిన గ్రంథం మాత్రము కాదు. ఒక కథ రాయాలనుకోండి, మనం ఆ కథ గురించి కూర్చొని ఒకసారి రాస్తాం. అలాంటిది కాదు. అందుకనే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇది దేని వల్ల కలిగింది కాదంట, మనుషులు ఏంటంట ఊహను బట్టి జరిగినది కాదంట, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి. పేతురు భక్తుడు రాస్తున్నాడు, ప్రేరేపణ బట్టి రాసినది అన్నాడు. అయితే ప్రేరేపణ బట్టి ఎలా రాస్తారయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ పౌలు చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు. అపోస్తలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుడి సంగతులు దేవుని ఆత్మకే గాని. ఇక్కడ బాగా గమనించాల్సింది మనం ఈ విషయం ఏంటంటే, ఒక దేవుడి సంగతులు తెలియాలంటే మనకు తెలియదు, దేవుడికే తెలుస్తుంది, దేవుడి ఆత్మకే తెలుస్తుంది. ఒక మనుషుని సంగతులు తెలియాలంటే మనలో, ఇప్పుడు నా సంగతి నాకు తెలియాలంటే నా ఆత్మకే తెలుస్తుంది, కానీ మీకు తెలియదు. ఎవరి ఆత్మకే. మన క్రియలు ఎలా ఉంటాయో బయట రూపాలను చూసి మనము చెప్పలేము, మోసపోతాం. అందుకని మన మన ఆలోచన, మన ప్రవర్తన మన ఆత్మకు తెలుస్తుంది. మనుషుని ఆత్మ మనుషునికే తెలుస్తుంది, ఇంకెవరికి కూడా తెలియదని చెబుతున్నాడు. అలాగే దేవుని ఆత్మ కూడా దేవుడికే తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. ఆ దేవుడు మనకి తన ఆత్మను అప్పగించాడు, తన ఆత్మ మనలో ఉందంట. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు కూడా ఏమన్నాడంటే, ఒకని ఊహను బట్టి కాదు, దేవుడు ఆత్మ ప్రేరేపణ మనలోకి రావాలి. ఈ ప్రేరేపణ వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు చెవి నొప్పిగా ఉంది, నేను చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఆయన దేని గురించి మాట్లాడతాడు? నాకు చెవి గురించి మాట్లాడతాడా, కాలు గురించి మాట్లాడతాడా? చెవు గురించే మాట్లాడతాడు. అలాగే మనం చెప్పినా సరే, మనం వెళ్ళేది అక్కడికి చెవు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కాలు డాక్టర్ దగ్గరికి వెళ్తలేదు కదా. అదే కాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు గురించే చెబుతాడు. అట్టా సందర్భాన్ని, అంటే ఇప్పుడు కాలు ఎక్కడి నుంచి వచ్చింది? మన శరీరంలోదేనా? చెవి ఎక్కడి నుంచి వచ్చింది? మన శరీరంలోదేనా? కన్ను ఎక్కడుంది? ఇలా అయినా సరే అన్నీ మన శరీరంలో ఉన్న కూడాను మనం ఏ అవయవానికి ఆ అవయవం దగ్గరే డాక్టర్ ఉంటాడు. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎవరి ద్వారా ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భంలోనే మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ బైబిల్ గ్రంథం అనేది సరిగా అర్థం కాదు.
ఒక రామాయణం చదివినా, ఒక భారతం చదివినా, ఇంకేదైనా చరిత్ర చదివినా, ఏదైనా కథ చదివినా అది మొదటి నుండి లాస్ట్ వరకు కూడా ఒకటే. నీవు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా అదే లాక్కొస్తుంది, ఏ రోజు మారటానికి లేదు. కానీ పరిశుద్ధ గ్రంథము అర్థం చేసుకున్నాడు. నేను ఇక్కడ నిలబడి ఒక మాట మాట్లాడితే ఇదే మాటని ఇంకొక వ్యక్తి ఇక్కడ నిలబడితే వేరే. ఎందుకంటే సందర్భాన్ని బట్టి రాయబడింది, మాట్లాడింది బట్టి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము ఏంటిదంట, సంపదల గని అన్నాడంట. హల్లెలూయా. ఎవరు ఎంత తోవుకుంటే అందుకని ఇది కాలంలో వచ్చి ఒకే కాలంలో ఒక్కో వ్యక్తి కూర్చొని రాసింది కాదు. తరాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి కాబట్టి ఒక్కొక్క వ్యక్తితో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాడు. అందుకని మొదటి ఈ భూమి గురించి ఎవరితో మాట్లాడాడు? ఎజ్కేల్తో మాట్లాడాడు, అలాగే దావీదుతో మాట్లాడాడు, అలాగే యోబుతో మాట్లాడాడు. ఇలా ఒక్కొక్కరితో యెషయా గారితో మాట్లాడాడు. వీరందరూ కూడా మాట్లాడింది ఎప్పుడంటే, వీళ్ళ సందర్భాలు ఎప్పుడంటే ఈ భూమి భూమిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ భూమి కదలని భూమిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ భూమి ఎప్పుడైతే ఈ సముద్రం మీద స్తంభాలను కట్టించి ఆ నీళ్ళలో పడిపోయిందో, ఆ నీళ్ళలో పడిపోయిన భూమి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? అమ్మా ఎవరితో మాట్లాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఆదికాండం రాసింది ఎవరంట? మోషే. మనం ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా మనం బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మోషేతో మాట్లాడేటప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, చదవమ్మా మొదటి విషయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నట? ఆయన చక్కగా సంతోషంగా తయారు చేసుకున్న భూమి అది ఇప్పుడు ఏమైపోయిందంటే నీళ్ళల్లో పడిపోయి నిరాకారంగా అయిపోయిందంట. ఒక వస్తువు మనం తయారు చేసుకొని అది గనక పాడైపోతే ఎలా ఉంటుందమ్మా? ఎంతో బాధ. మరి దేవుడు కూడా తను చేసుకున్న భూమి ఎలా ఉందంట? ఇప్పుడు బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? బాధపడుతున్నాడట. చీకటి అగాధ జలం మీద అంటే ఆ భూమి ఏమైపోయిందంటే ఆయన చేస్తున్నది పాడైపోయింది. పాడైపోగానే ఇక అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. చదువమ్మ కింద. దేవుడు ఎలుగు కమ్మని పలుకగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంట? అప్పుడు వరకు ఎలా ఉంది? అది ఇక్కడ చీకటిగా ఉంది. ఎక్కడ చీకటిగా ఉంది? జలముల పైన చీకటిగా ఉంది. అంటే ఆ భూమి సముద్రంలో పడిపోయింది, ఆ సముద్రం మీద నీళ్ళలో ఉంది, ఆ నీళ్ళ మీద చీకటి ఉంది. దేవుడేమో బాధపడుతున్నాడు. అప్పుడు ముందు ఆ చీకటిని తీసేశాడు, వెలుగు కమ్మన్నాడు. అక్కడ వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. హల్లెలూయా. ఏంటంట? ఇప్పుడు ఏది మంచిదంట? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని ఏరుపరిచెను. అంటే ఇప్పుడు చీకటి వెలుగు అంతకుముందు ఎట్లున్నాయి అంటే ఇక్కడ మనం చాలా చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తూ ఉంటే ఏంటి అప్పుడు వరకు చీకటిగా ఉంది, దేవుడేమో వెలుగు కమ్మన్నాడు, వెలుగైంది. ఇప్పుడు ఈ ఎలుగుని చీకటిని వేరుపరిచాడు అంట. అంటే అప్పుడు దాకా అంత చీకటిగానే ఉంది, అక్కడి నుంచి ఆ చీకటిని కొద్దిగా వెలుగు చేశాడు. కొంత వెలుగుగాను కొంత చీకటిగాను కనపడుతుంది. దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడట? వెలుగుకేమో పగలు, చీకటికేమో. ఇప్పుడు మనకి ఒక్క విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే వెలుగని పేర్లు పెట్టేశాడు ఇక్కడ. ఏంటంటే వెలుగుకేమో పగలు, రాత్రికేమో చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాను.
కలుగగా ఒక దినమైన. హల్లెలూయా. ఇప్పుడు ఈ చీకటిని వెలుగుని ఏర్పరిచి వాటికి పేరు పెట్టాడు. అప్పుడు ఎన్ని 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 రోజులు అయిందంట? ఒక్కరోజు అయింది. అంటే ఇప్పుడు మన లెక్క ప్రకారం ఒక్కరోజు అంటే ఎన్ని? 7 సంవత్సరాలా? అంటే నీ దృష్టిలో కాదు, ఆయన దృష్టిలో కాదు, అక్కడ ఈ రోజు సంగతి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏంటంట 24 గంటలు ఒకరోజు మనకి. ఇప్పుడు దేవుడు ఒక్క దినములోనే ఒక్క రోజులోనే చేశాడు అన్నాడు. అంటే ఇప్పుడు 24 గంటల్లో చేశాడా? మనకు గమనించు. చేశాడు, మంచిది, చేశాడని చెప్తాడు. కానీ దేవుడు ఒక మాట చెబుతున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. చక్కగా నిదానంగా చదవండి, ఏం బాధలేదు. 8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనకు ఒక రోజు అంటేనేమో 24 గంటలు, దేవుడి దృష్టికి ఒక్క దినం అనగా 1000 సంవత్సరాలు. వెలుగును చీకటని అంటే ఒక రోజులో 24 గంటల చేసి అవతల పడేలా దేవుడు 1000 సంవత్సరాలు పట్టిందంట ఆ వెలుగుని చీకటిని వేరుపరుస్తానికి. ఈరోజు మన లెక్క ప్రకారం చూస్తే ఒక పని చేయాలంటే, మేము ఆ కరెంట్ పని నేర్చుకునేటప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం అన్నా పట్టేది. ఏంటంట? 1 సంవత్సరం పట్టేది. కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తానికి వాళ్ళు పిలిచినప్పుడు 4 రోజుల్లో మాకు చేసేస్తావా పని అంటాడు. చేసేస్తాను, అదేముంది 4 రోజులు. ఎందుకని? అన్నీ తెచ్చేసుకుంటాం కాదు, నేను చేసేది కరెంటు పనే. అక్కడ ఉండేది ఏంటంట? బేల్దారి పని అవ్వాలి, పెయింట్ పని అవ్వాలి. వాళ్ళందరిది అయితేనే కదా అది అయ్యేది. 4 రోజుల్లో నేను ఒక్కడే అతికిచ్చేయనుగా. కానీ 2-3 నెలల్లోనే ఇల్లు కట్టేస్తున్నారు. ఈ రోజున పూర్తయిపోతుంది. ఈ రోజున రేపు దేవుడు అంటున్నాడు, ఒక గాలి వేస్తాను రా నీకు, ఇస్తాను, ఒక టైం ఉంది నీకు అన్నాడు. ఆ గాలి ఇట్లా రాగానే ఈ 3 నెలల రోజులు 3 నెలలు కట్టిన ఇల్లు అలాగే కూలిపోద్ది. దాని కింద మీరే ఉంటారు అంతే, ఇంకెవడు. ఆ సంవత్సరాలు కట్టిన ఇల్లు ఎంత స్టాండర్డ్ తెలుసా? తడిపి 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 అన్నీ కూడా ఉంటుంది. అంటే ఎవరి మరణం వారే. ఈ రోజున అంతా ఎలాంట తొందర 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 అంటున్నారు కదా, తొందర అంటారు కదా. ఎవరి మరణాన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారు అంతే. రేపు రాబోయే ఉగ్రత సరైన గాలి ఒకటి కొడుతుంది అంటే ఏమైపోతాయి అంటే ఇవన్నీ ఏముండదు. ఇప్పుడు వాళ్ళు కడుతుంటేనే పడిపోతున్నాయి అంటే ఈ రోజున చచ్చిపోతున్నారు. ఎట్లేదా మరో? అవునా? కానీ దేవుడు ఏంటంట వెలుగు అంటే చీకటిని వేరుపరిచి వెలుగును చేయటానికి ఎన్ని రోజులు పట్టిందంట? ఒక్కది. అంటే 1000 సంవత్సరాలు పట్టింది ఆయనకి. నిజమా? 1000 సంవత్సరాలు అంటే కీర్తనాకారుడు ఆ మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి. 84వ కీర్తనలో 84వ కీర్తన 10వ వచనంలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. దేవుని మందిర ఆవరణలో ఉన్నది. ఎన్నో వచనం చూడయా? 24. నీ ఆవరణ ఎన్నో వచనం చెప్పు. 10గా? మరి ఇంతసేపు ఆలోచిస్తాడు. నాకు డౌట్ వచ్చింది. హల్లెలూయా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఎందుకు తెలుసా దేవుడు ఆ మాట అంటుంది? ఏందంట? ఏమంటున్నాడు తెలుసా? అక్కడ
ఒక్క దినము గడిపితే 1000 దినాలంటే శ్రేష్టం. అంటే దేవుడి దృష్టిలో ఒక్క దినం అనగా 1000 సంవత్సరాలు. ఆయన ఒక్క రోజులో చేశాడంటే ఎన్ని రోజులు చేశాడంట? 1000 సంవత్సరాలు ఆ చీకటిని వేరుపరిచి, మీకు అర్థమవుతుందా? చీకటిని వేరుపరిచి వెలుగును చీకటిని వేరుపరచడానికి, ఆ ఆ వెలుగుకు పగలని పేరు పెట్టడానికి, ఆ చీకటికి రాత్రి అని పేరు పెడతానికి. ఇప్పుడు రాత్రి పగలు అవ్వాలంటే ఏముంది? ఒకరోజే. ఇప్పుడు ఏమొస్తే రాత్రి అవుద్ది, ఏమొస్తే పగలు వస్తుంది. అంతేనా? ఈరోజు కూడా అంతేనా? ఎలా వస్తుంది వెలుగు? తెల్లారే. ఎలా వస్తుందన్న? సూర్యుడు. అది హల్లెలూయా. నేను అదే అడుగుతున్నాను. సూర్యుడు వస్తే తెల్లారినట్టు, చంద్రుడు వస్తే అప్పుడు సూర్యుడు చంద్రుడు లేడు. లేక ముందే దేవుడు ఏం చేశాడ? వెలుగుని చీకటి. ఆ వెలుగుకేమో పగలంట, ఆ రాత్రికేమో చీకటి అంట. అప్పుడు సూర్య చంద్రుడు లేరు. మీరు చాలా గమనించాలి. అప్పుడే చేశాడు. అంటే సూర్యుడు చంద్రుడు లేకపోయినా పగలో రాత్రి అనేది జరిగింది. దేవుడు చేశాడండి. అవి మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కింద చదివితే మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుగాక పలికెను. దేవుడు ఆ విశాలమునకు క్రింది జలములను, విశాల మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, రెండో రోజు అంటే ఒక రోజు అయిపోయింది, ఇక రెండో రోజుకి స్టార్ట్ అయింది. ఈ రెండో రోజు దేవుడు పని చేస్తున్నాడు. ఏమని పని చేస్తున్నాడంటే ఆ జలములను ఈ జలములను ఏర్పరుచుగాక అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ జలాలు ఈ జలాలన్నీ ఏర్పరచమంటే అక్కడ అప్పుడు దాకా ఎన్ని జలాలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఆ ఒక్క జలము ఏమైందంట? 2 జలాలుగా అయింది. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా అన్నాడు. అంటే ఇప్పుడు 2గా చీలింది. ఈ 2 చీలినప్పుడు ఈ ఖాళీ స్థలం ఉంది దీంట్లో, దీనిపైన దానిపై, దానికి ఏమని పేరు పెట్టాడంట? ఆకాశము అని పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు కనపడేది ఏంటిది? ఆకాశం. చాలా గమనించాలి. ఇప్పుడు ఆకాశం మీద ఏముంది అంటే జలాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఈ రోజున మనము శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఏమంటారంటే వర్షం ఎలా వస్తుందయ్యా అంటే మన పొయ్యిల కాడ మంట పెడితే ఆ కొండల్లో నుంచి ఆవిరి లేస్తుంది. ఆ ఆవిరడ్డ పైకి వెళ్ళిపోయి అవి మేఘాలలాగా అయ్యి ఆ మేఘాలు కరిగినప్పుడు మనకి వర్షంగా కురుస్తుందని మనం పుట్టిన కాడి నుంచి మన పితరులు, అంతకుముందు పితరులు కూడా చెబుతూనే ఉన్నారు, వానలు ఎట్ట వస్తాయా అని. ఈ కరిగి వస్తున్నాయి అని రాస్తారు. అది మనం కూడా ఈరోజు నమ్ముతున్నాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఆకాశము పైన నదులను పెట్టాను. అంటే 2 ఒకే జలంగా ఉన్న నీరుని 2 భాగాలు చేశాను నేను. ఈ 2 భాగాలు చేసి ఆ పైన జలాలు ఉన్నాయి, కింద జలాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నదానికి ఏమని పెట్టాడంట? ఆకాశము. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశం మరి కనపడుద్దా? కనపడుద్దమ్మా? కనపడుతుంది కదా, కనపడుతుంది. దానిపైన ఏమున్నాయంట? నీళ్ళు ఉన్నాయి, కింద ఒక నీళ్ళు ఉన్నాయి. దాన్నే ఏమన్నాడంటే ఈ ఆదికాండంలోనే 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. ఆదికాండము 7
7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరములు. 2వ నెల నిదానంగా చదువు, ఏం బాధలేదు. మహా అగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను, విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కనపడ, దేవుడు ఎలా చేశాడంటే, హల్లెలూయా హల్లెలూయా, ఏంటంటే దేవుడు ఎలా చేశాడంటే, ఆకాశంలో జలాలు ఉన్నాయంట. మీరు బాగా ఆలోచన చేయండి. ఆ జలాలు ఎలా ఉంటాయి? అక్కడ పడిపోవా కింద నీరు? మనం ఇప్పుడు ఈ రోజున ఈ నీరుని తీసేట పోతే అది నిలుతాయా? నిలవ కదా. మరి ఈయన ఎట్లా నిలబడతాడు? ఏమన్నాడండి అక్కడ? ఆకాశము కంటే తూములే పెట్టాడంట. హల్లెలూయా. తూములు పెట్టి తూములకి పెట్టారు. నీకు అర్థమవుతుందా? మన చిన్నప్పుడు అనేవాళ్ళు, బాగా వర్షం వచ్చినప్పుడు ఉరుములు ఢమడమా 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 అనేది, అంటే పక్కన ఉండగానే అర్జున 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 అనేవాళ్ళు. ఏంటంటే ఎందుకు ఈ మాట అన్నారంటే, ఆయనంట అర్జునుడంట రథం వేసుకొని వెళ్తూ ఉంటాడంట. వెళతా ఉన్నప్పుడు అక్కడ ఆ ఉరుముడు విన్నప్పుడు అంట పాల్మని ఒక పిడుగు పడదు. ఆ పిడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన అర్జునుడు వేసుకునే రథానికి ఛాయ్ ఉంటుంది. అంటే మనకి చిన్నప్పుడు, ఇప్పుడంటే కొద్దిగా ఈ బండ్లు మనకు కనపడతలే అంత, స్కూటర్లు కార్లు ఎన్ని కనపడుతున్నాయి. కానీ చిన్నప్పుడు అంటే ఎద్దుల బండ్లు బాగా కనపడి, దానికి పెద్ద చక్రము, దానికి ఒక ఛాయ్ ఉంటుంది అన్నమాట. అది ఊడిపోకుండా ఆ బోల్ట్ ఊడి కింద పడింది. అదే పిడిగనేవాడు. హల్లెలూయా. నేను అనుకునేవాడిని, ఈయన ఎప్పుడు వాళ్ళలోనే వెళ్తాడా, ఇది వేసుకొని ఇంకెప్పుడు వెళ్తా అనుకునేవాడిని. తెలియదు. అదే అంటే ఇప్పుడు మనం ఎంత బోల్ట్ అంటే ఒకటే ఉండేది ఆ రోజులైతే, ఒకటే. మనమైతే దాన్ని చాలా జాగ్రత్తగా, ఎద్దుల బండ్లు వేసుకెళ్ళేవాళ్ళు చాలా బిగుతున్నారు. అది తిరిగితే కానీ అది ఊడిపోయేటట్టు పెట్టుకోరు ఎప్పుడు. ఊడిపోతే ఏమైపోతుంది, దాన్ని పడిపోతాడు, చక్రం ఊడిపోద్ది. కానీ వీళ్ళనేవాళ్ళు మనకు అర్థం కాల. అయితే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే అప్పుడు అర్థమవుతుంది, ఇది కాదు. అక్కడ ఆయన వాన కురిపియాలంటే ఆయన ఆకాశానికి ఏం పెట్టాడంట? తూములు పెట్టాడంట. ఏం పెట్టాడమ్మా? తూములు పెట్టాడు. ఏం చెబుతున్నాడు అక్కడ? మోషేతోనే మాట్లాడుతున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయంలోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే నోవాహు టైంలో జలప్రాణం వస్తుంటే, అలాగే కింద ఉన్న ఊటలు, పైన నీరుంది, కింద నీరుంది. అందుకని అదే చెబుతున్నాడు ఆయన. ఏమంటాడంట? ఆ జలములను ఈ జలమును ఏరుపరసగా ఇప్పుడు చదువు. ఆ విశాలమునకు ఏమని పెట్టాడంట? ఆకాశం అని పెట్టాను. ఆకాశం పైన నీరున్నాయి. దానికి దేవుడు ఏం వేసాడంట? తూములు వేసి బోట్లు పెట్టాడంట. హల్లెలూయా. తూములు వేసి ఆ నీళ్ళు ఆపుతానికి ఇప్పుడు చూసారా మీరు? ఎట్టా ఆపుతారు నీరు? అదే తలుపులేలే. ఎప్పుడన్నా చూసారా? ఎక్కడుంటే కృష్ణానది కానీ శ్రీశైలం కానీ వచ్చే నీళ్ళని ఆపుతారు. ఆపటానికి అలాగే ఆకాశంలో కూడా ఆయన తూములు పెట్టి దానికి అడ్డం పెట్టాడంట, తలుపులు పెట్టాడండి. ఆయనకు కావాల్సినప్పుడు ఆయన చేస్తాడంటే దాన్ని ఓడదీస్తాడు. అప్పుడు వర్షం వస్తుంది. ఆపేయాలనుకున్నప్పుడు ఆయన ఆపేసినప్పుడు ఆగిపోద్ది. హల్లెలూయా. మానవుడి చేతిలో లేదేది. అందుకనే మానవుడు అంట తొలకరి వర్షంకు కడవరి వర్షం కూడా, అంటే దేవుడు ఆ నీరు కూడా ఎప్పుడెప్పుడు వదలాలో కూడా తెలుసు అంట ఆయనకి. హల్లెలూయా. దేనికి అంటే ఈ సముద్రంలో నీళ్ళు, ఉప్పు నీళ్ళు, ఈ గనక పంటల మీద పొలాల మీదకి వెళ్ళిపోతే
మొత్తం నాశనం అవుద్ది. కానీ ఈ పంటని భూమిని పండిస్తానికి వేసానికి ఆయన అక్కడ పైన ఏం చేశాడ జలాలను దాచిపెట్టాడు. మీకు అర్థమవుతుంది? అవి చదువు. సమస్తమును రెండవ దినం ఆయన హల్లెలూయా. ఏంటంట రెండో దినాన్ని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఈ రెండో దినం ఏం చేశాడు? రెండు జలాలను వేరు చేశాడు. ఈ జలాలకేమో అద్దులేసాడు. ఇది కూడా అద్దులేసినట్టుగా భూమి పైకి వాటర్ పై రాకుండా ఉండటానికి ఏమితో మాట్లాడతాడు ఆయన. చూద్దాం, అవి కూడా చూద్దాం తర్వాత. ఎందుకంటే అక్కడ చెబుతున్నాడు దీనికేమో హద్దులు పెట్టాడంట, కింద ఉన్న జలాలకి. పైన జలాలకేమో ఏం పెట్టాడంటావా? తూములు పెట్టి తలుపులు పెట్టాడు. పెట్టి ఇది మంచిది అనుకొని అప్పటికి ఎన్ని రోజులు అయినాయంట? 2 రోజులు అయిపోయిందంట. ఒక రోజున ఏం చేశాడు? వెలుగుని చేశాడు. చీకటిని తీసి వెలుగు చీకటిని వేశాడు. దానికి పగలని పేరు పెట్టాడు, దీనికి రాత్రిని పేరు పెట్టాడు మొదటి రోజున. రెండవ రోజున జలాలను వేరు చేశాడు. మధ్యలో ఉన్న విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశం పైన జలాలు పెట్టి దానికి ఏం చేశాడు? తూములు పెట్టి బోల్ట్లు వేసాడు. భూమిలో ఉన్న దీనికి ఏం చేశాడు? అందుకనే ఆ రెండు ఒకేసారి వచ్చినాయి అంట నోహ టైంలో. 40 రాత్రి బావులు వచ్చేసరికి అసలు ఒక్క జీవి కూడా జాగ్రత్త. రెండవ రోజునైనా ఆకాశం. మనం ఎందుకు అజ్ఞానంగా ఉండకూడదంటే దేవుడి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చేయాలంట అంటే ఇప్పుడు ఎన్ని రోజులైంది ఆయన దృష్టిలో? 2 రోజులు. మన దృష్టిలో ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరములు అయింది. హల్లెలూయా. ఏంటంట? 2000 సంవత్సరాలు అయిందండి రెండో రోజు పని చేయాలంటే. మనం అనుకున్నాము ఎమ్మటెమ్మటే ప్రార్థన చేయంగానే కార్యక్రమం జరిగిపోవాలంట. కానీ ప్రార్థనకు రా, దేనికి రా, కానీ ఎమ్మటే ఒక పని చేయాలంటే ఎంత కష్టపడాలో ఈరోజు మనకు కాదు, దేవుడే ఆ రోజు అంత కష్టపడ్డాడు. ఒక్కరోజు అంటే 1000 సంవత్సరాలు అయిన ప్రయాస ఒక్క దినముగా ఉంది. 2000 సంవత్సరాలు ఆయన కష్టపడితే ఏమైందంట? పగలు రాత్రి, అలాగే పైన నీరు కిందున్న నీరు ఆకాశం. రెండవ రోజున ఆయన ఆకాశాన్ని చేశాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి దేవుడి జ్ఞానాన్ని మనం పొందాలి. అందుకని దేవుని సన్నిధికి ప్రతి దినము కూడా వచ్చి ఆయన చేసిన కార్యాలు, ఎందుకంటే ఇక సమయం లేదు. ఇది కలియుగం అంట. ఏ యుగమో? కలియుగం అంటే అంతమయ్యే రోజులు. ఇక అంతమయ్యే రోజుల్లో కూడా సత్యాన్ని మనం తెలుసుకోకుండా అజ్ఞానులుగా ఉంటే ఇక మనకంటే ఏమన్నాడంట? దౌర్భాగ్యుడు అన్నాడు. హల్లెలూయా. దరిద్రుడు అంటే పిల్లలు లేనోడు, దిక్కు లేనోడు అంటే తల్లిదండ్రులు లేనివాడు. ఈ రెండు లేనివాళ్ళవే, దేనికి పనికి. అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు జ్ఞానం పొందాలని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.